రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా జీవించడం మనం చూస్తున్నాం. కానీ ఎవరు క్రియలు వారినే వెంటొస్తూ ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు నీ క్రియలు ఎలాగ ఉన్నాయో మనం సరి చేసుకోవాలి. కనుక ప్రతి వారు కూడా మంచి క్రియలు కలిగి ఉంటే మంచి ప్రతిఫలాలు మనం పొందుకుంటాము. కనుక ఒక చెడ్డ క్రియలు ఉంటే చెడ్డ ఫలాలే మనం పొందుకుంటాం. కనుక మంచి ఫలాలు మనం ఫలించాలన్నా, మంచి ప్రతిఫలం మనం పొందాలన్నా మన క్రియలు మంచిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మంచి క్రియలు కలిగిన వ్యక్తిగా జీవిందాము. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.